చింతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివే. శ్రీ సభ గురువుల నిత్యము కాచే క్రీస్తు ప్రభుని తల్లివే. అమ్మా సహాయమాతా మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే. ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. సమస్త సృష్టికర్తను గర్భం మోసిన కన్యైన మరియమాత, నీవు ధన్యురాలవు. నీ సృష్టికర్తకే నీవు మాతవైతివి. అయినను నీవు ఎల్లప్పుడూ నిర్మల కన్యవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఎందుకో తెలుసా? సంవత్సరంకి ఒకసారి వస్తారా మీరందరూ? సంవత్సరంకి ఒక్కసారి ప్రదేశంలో అడుగు పెడతారేమో. ఈ ఒక్క రోజు అమ్మ మరియ తల్లి రోజు ఎంత సంతోషపడుతుందంటే మాటల్లో వర్ణించలేం. కానీ ఫాదర్ కన్నీటిలో నాకు అనిపిస్తుంది సంతోషము. కన్నీటి ద్వారా ఈరోజు పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్త 1వ అధ్యాయం వచనములు 26 నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకలకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవుని యొక్క దూత మరియమ్మతో, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో
నీవు గర్భము ధరించి కుమారుని కలదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యముకు అంతమే ఉండదు అని దేవదూత మరియ తల్లితో పలికెను. క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. ఎక్కడికి వచ్చారు? ఎక్కడున్నారు? దేవమా దగ్గరికి వచ్చారు. ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. నాకేమనిపిస్తుంది తెలుసా? అమ్మ ఒడిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఒడిలో ఎవరున్నారు? ఎవరుంటారు? బిడ్డలే ఉంటారు కదా. అమ్మ ఒడిలో ఉన్నది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు అమ్మ ఒడిలో నుంచి శిలువ వరకు నడిపించబడ్డాడు. అనగా ఈ లోకంలో జీవించినంతసేపు అమ్మ దగ్గర ఉన్నాడు, అమ్మ ఒడిలో పెరిగాడు, అమ్మతోనే జీవించాడు. మనమందరం ఎక్కడ ఉండాలి? అమ్మ ఒడిలో ఉన్నాం. కాబట్టి పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. వేదనలేను హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. డబ్బు విషయంలో, ఆస్తుల విషయంలో, అంతస్తుల విషయంలో ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నన్ను మోసం చేశావు ఏమంటావు? మాట తప్పావు, నన్ను మోసం చేశావు అంతే అంటామా లేదా? మరి మనుషులు మోసం చేశారు కదా, మరి ఇంకెవరు మోసం చేస్తుంటారు? నేను ఎవరు మోసం చేస్తుంటారు? ఎవరు మోసం చేశారంటే మా అత్త మోసం చేసిందాను. ఎవరంటారు? నా కొడుకు మోసం చేశాడు. ఎవరు? ఇంకా మా భర్త, నా భార్య మోసం చేశాడు. అంతేనా? ఎవరు మోసం చేశారు? ఎవరు మోసం చేసింది? ఎవరు? సైతాన్. రైతులో నిజంగా మోసం చేసేది ఎవరు? మొదటిగా మోసపోయింది ఎవరు? మొదటి మానవుని మోసం చేసి దేవుని నుండి దూరం చేసింది ఎవరు? సైతానుడు. నిజంగా మీరు గమనిస్తే మనల్ని కూడా మోసం చేసే సైతానుడు, మనుషులు కాదు. మనుషుల్ని మెబ్బపెట్టి మోసం చేసే సైతానుడు. ఈరోజు మొదటగా మానవుల్ని మోసం చేసిన సైతాను నుంచి మనం రక్షించడానికి మరియ తల్లి ఈరోజు ఇక్కడ మనందరిని పిలుచుకొని, మీరు మోసపోయింది ఎవరితో, ఎవరు నిన్ను మోసం చేశారు అని చెప్పడానికి అమ్మ మరియ తల్లి ఇక్కడ వెలుస్తుంది. అమ్మ మరియ తల్లి స్వరూపం అద్భుతం తెలుసా మీకు? చాలా మందికి తెలుసు అనుకుంటా. ఇది పగిలిపోయిన స్వరూపం, జారిపడి ముక్కలై పీసుగా అయిపోయిన స్వరూపం. ఫాదర్ గారు ఎక్కడనో దూరంగా గుంటూరు ప్రాంతం తీసుకెళ్లారంట. గుంటూరు అండి ఫాదర్, నిర్మలగిరి ప్రాంతం తీసుకెళ్లారంట. అక్కడ
ఆ స్వరూపం తయారు చేసేటువంటి వ్యక్తి దగ్గర పెట్టాడంట. పెడితే ఆ స్వరూపం తయారు చేసే వ్యక్తి అన్నాడంట, స్వరూపం బాగు కుదరదు ఫాదర్, కొత్త స్వరూపం కొనుక్కోండి. అప్పుడు ఫాదర్ అక్కడే ఏడ్చుకుంటూ పడుకున్నాడంట. తయారు చేసే వ్యక్తి కూడా మూట కట్టి అక్కడ పెట్టాడంట స్వరూపాన్ని. మరి పనికిరాదు, పాడవేద్దాం అనుకున్నటువంటి ముక్కలు అయినటువంటి స్వరూపం మరియ తల్లి నిజంగా ఈ స్వరూపంలో ఉందా? మరియ తల్లి మన మధ్యలో ఉందా? మనం నిజంగా మనం రక్షించడానికి మరియ తల్లి ఇక్కడ వెలిసిందా అని చెప్పి మీరు అనుమానించవచ్చు. లేకపోతే ఏదో ఒక పుణ్యక్షేత్రం, ఇక్కడ కొండ ప్రాంతం బాగా ఉంది, చూడడానికి పచ్చగా ఉంది అని ఇక్కడికి వచ్చారేమో. కానీ మరియ తల్లి ఆ రోజు చేసిన అద్భుతం ఈ రోజు మరలా కన్నీరు పెట్టిస్తుంది. ఏంటో తెలుసా? ఆ రాత్రి అక్కడ పడుకున్నారు, ఉదయం లేచేసరికి ఎలా స్వరూపం అలానే అత్తుకొని పోయిందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముక్కలై పీసులుగా అయినటువంటి మరియ తల్లి స్వరూపం ఫాదర్ గారు అక్కడ ప్రార్థన చేస్తూ ఏడ్చుకుంటూ పడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సాక్ష్యం ఆ రోజు మరలా రాత్రి గడిచేసరికి మరియ తల్లి స్వరూపం మరలా అత్తుకుపోయింది. ఈరోజు మన జీవితం కూడా అత్తుకోవాలండి. ముక్కలైన జీవితం ఉంది, మోసం చేయబడిన జీవితం, పీసులుగా అయిపోయినటువంటి జీవితం. మన హృదయము ఏక హృదయం కాదు, మొత్తం పగిలిపోయిన హృదయం, విచ్ఛిన్నమైన హృదయం, విభజింపబడిన హృదయం. ఈరోజు మరియ తల్లి అద్భుతం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఈరోజు మరియ తల్లి అద్భుతం ద్వారా ఈరోజు ఆ తల్లిని మీరు నరలా ఏకం చేస్తానో, ఏ విధంగా ఒక్కటిగా చేసి ఒక అద్భుతంగా మీ ముందు నుంచి నిలబెట్టానో, ఈరోజు మీరు అద్భుతంగా మారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడికి మీ జీవితము ఎలా ముక్కలై వచ్చారో ఆ జీవితం మళ్ళీ అతికించబడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు అందరికి తెలుసు, ఏ ఒక్కరు కూడా ముక్కలైన జీవితంగా లేకపోతే ఒకటిగా చేయబడిన జీవితం కాదు. అందరి జీవితాలు ముక్కలైన జీవితం. ఏదో ఒక జీవితం ఎవరొకరు మన జీవితంలో మోసం చేశారు. మనము అలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చాం. అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే మోసం చేయబడిన జీవితం కావచ్చు. మరి మరియ తల్లి అద్భుతంలో మనం కూడా ఏకం కావాలి. అందుకనే అమ్మ మరియ తల్లి ఈరోజు మనకు చెప్తూ ఉంది, నా అద్భుతము ఈరోజు మీలో చూడాలి. నీ జీవితం ఒక అద్భుతంగా మలచి నువ్వు వెళ్ళి నీ కుటుంబానికి, నీ గ్రామంలో చెప్పాలి, ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటో అద్భుతము? అమ్మ మరియ తల్లి స్వరూపం ఒకటిగా చేయడం కాదు, నా జీవితం ముక్కలైన జీవితం ఒకటిగా చేసి మరియ తల్లికి వచ్చి పంపించింది అని చెప్పి మీరు సాక్ష్యం చెప్పి అద్భుతమైన పండుగను జరుపుకోవాలండి. ఇక్కడ అద్భుతమైన పండుగను మీరు కుటుంబానికి వెళ్ళి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు ఇంకో వైపు నుంచి దేవుడు మరియ తల్లిని పంపిస్తున్నాడు. ఇదిగో మోసపోతున్నారు నా బిడ్డలు, ఈ మోసపోతున్నటువంటి నా బిడ్డల్ని నా చెంతకు చేర్చు, కన్నీరు కార్చైనా చేర్చు, రక్త కన్నీరు కార్చైనా చేర్చు. ఇలా మరియ తల్లి స్వరూపు ముక్కలై మళ్ళీ అతుక్కున్న విధంగా ఈ అద్భుతం ద్వారా నేను నా బిడ్డలు నా దగ్గర చేర్చు అని చెప్పి అమ్మ మరియ తల్లి ఈరోజు మనందరూ కూడా చెప్తుంది. నేను ముక్కలైంది నేను కాదు, మీ జీవితం ముక్కలైపోతుంది, మీ జీవితం పగిలిపోతుంది అని చెప్పి అమ్మ మరియ తల్లి తన స్వరూపం ముక్కలైంది, మళ్ళీ అతుక్కున్నటువంటి స్వరూపం అద్భుతంగా మనం చూపిస్తున్నాడు. నేను వరంగల్ నుంచి వచ్చాను. సింగారం అనేటువంటి చిన్న గ్రామం మీ అందరికి తెలుసు. అక్కడ 2017 సంవత్సరంలో అమ్మ మరియ తల్లి స్వరూపం నుంచి రక్తము, కన్నీరు, పాదాల దగ్గర నీళ్లు, పాలు పొంగడము, అలా 10 అద్భుతాలు అమ్మ మరియ తల్లి చేసింది. అక్కడ పని చేస్తున్నప్పుడు నా కళ్ళ ముందే అమ్మ రక్త కన్నీరు కార్చింది. అమ్మ చెప్తూ ఉంది, ఇదిగో నా కన్నీరు గల కారణము, ఇదిగో నా బిడ్డలు మోసపోతున్నారు, ఈ లోకంలో పడిపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు అక్కడ మరియ తల్లి కన్నీరు కార్చి అక్కడ బిడ్డలందరినీ కూడా తన చెంతకు చేర్చుకొని తన ప్రయత్నం ఒకటేనండి, ఏంటంటే దేవుని బిడ్డలుగా మలచాలి. మోసపోయిన వారు నిజం తెలుసుకోవాలి. ఈరోజు ఏ విషయంలో నువ్వు మోసపోతున్నావు, ఆ విషయంలో నువ్వు జ్ఞానోదయం చెందాలని చెప్పి అమ్మ మరియ తల్లి ఈ అద్భుతం ద్వారా, అక్కడ అద్భుతం ద్వారా, ప్రదేశాలలో చాలా చోట్ల ఫాతిమా దర్శనం, లూర్దు నగరంలో అద్భుతం చేసి అమ్మ మరియ తల్లి చేసేది ఒకటండి, మోసపోతున్న మనల్ని కనువిప్పు కలిగించడానికి. మనందరం కూడా ఏ విషయంలో మోసపోతున్నాం అన్న విషయంలో దేవుడు మనకు కనువిప్పు కలిగించడానికి ఈ అద్భుతం ద్వారా దేవుడు మనకి దర్శనం ద్వారా ఇస్తున్నాడు. ఈరోజు మనందరం కూడా ఈ పండుగలో జరుపుకున్నప్పుడు మనం కనువిప్పు కలగాలి. ఒక విషయంలో కనువిప్పు కలగాలండి, నీ జీవితము ఎలా సాగుతుంది, నీ యొక్క మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది,
నీ యొక్క నడవడిక ఎలా ఉంది, దాని విషయంలో నువ్వు కనువిప్పు కలిగి ఇక్కడి నుంచి అమ్మ మరియ తల్లి బిడ్డ వల్ల ఇక్కడికి తిరిగి ఇక్కడి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రేమ బిడ్డలారా, అమ్మ మరియ తల్లి సంతోషపరిచేటువంటి బిడ్డలుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మ మరియ తల్లి ఏడిపించే బిడ్డలుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. ఫాదర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, అమ్మ మరియ తల్లి నవ్వుతా ఉంటదంట. మరి ఎప్పుడు నవ్వుతో తెలుసా, ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలుసా? ఈరోజు నువ్వు కనువిప్పు కలిగి ముక్కలైన జీవితాన్ని అతికించుకొని మరలా విడిపోయిన బంధాలను భద్రపరుచుకొని అమ్మ మరియ తల్లి సన్నిధిలో నువ్వు సమాధాన పడి మన్నించి పాపమన్ని పడుకొని సమాధాన పడి నుంచి వెళ్ళిపోతే అమ్మ మరియ తల్లి నవ్వుతూ ఉంటుంది, లేకపోతే ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు అమ్మ మరియ తల్లి అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత దాదాపు 6,000 మంది పైన ప్రజలు వచ్చారు అక్కడికి. ఆ గ్రామానికి ప్రతి ప్రదేశం నుంచి, ఆంధ్ర నుంచి, మరి వేరే రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు. చాలా మంది ప్రజలు వచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. కానీ వారందరూ సాయంత్రం కల్లా తిరిగి వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు, ఆ సాయంత్రం మరియ తల్లి కన్నీరు కారడం మొదలుపెట్టింది. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే సంతోషంగా ఉంటామా, దుఃఖపడతామా? సంతోషంగా ఉంటాం కదా. ఎక్కువ మంది మన పండుగలో మనం ఏకమవుతే చాలా మంది బంధువులు వస్తే మనకు చాలా సంతోషం. కానీ అక్కడ 6,000 మంది పైన వచ్చారు ఒక్కరోజే. మరి అంతమంది వస్తే అమ్మ మరియ తల్లి ఎందుకు ఏడిచింది? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఇంతమంది వచ్చారు కదా అని చెప్పి అమ్మని అడిగితే ఒకే ఒక సమాధానం చెప్పింది. వచ్చిన వారిలో 95% మంది వచ్చి ఏదో చూసి వెళ్ళిపోయారంట. ఏడుస్తుంది, కానీ ఫోటో తీసుకున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, అద్భుతం చూసినా వెళ్ళిపోయాను. 5% మంది పశ్చాత్తాపడి, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, నా జీవితం బట్టా, నా గురించా, నేను మోసపోయానని చెప్పి ఏడుస్తున్నావా అని చెప్పి పశ్చాత్తాపడిన వారు 5%. మరి 95% మంది ఏడిపించి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం ఎంతమంది వచ్చాము ఇక్కడికి? మీరు వచ్చి ఏదో ఈ ప్రకృతి బాగా ఉంది, గుట్ట బాగా ఉంది, అమ్మ మరియ తల్లి స్వరూపం బాగా ఉంది అని చెప్పి ఫోటో తీసుకొని వెళ్ళిపోతే ఇది పండుగ కాదు, నిజమైన పండుగ కాదు. అమ్మ దర్శనం ఇచ్చినటువంటి పండుగ కానే కాదు. తన ముక్కలైనటువంటి ఆ యొక్క స్వరూపం ఎలా అతుక్కుందో నీ జీవితం కూడా అతికించబడాలి. దేవుని యందు మరలా నీ జీవితం అతికించబడాలి. అప్పుడే ఈ పండుగకు నిజమైన అర్థం. ఆ రోజు అమ్మ మరియ తల్లి ఏడ్చిన తర్వాత ఒకటి అనుకున్నాను, వచ్చిన వారందరినీ మోకరింప చేయాలి. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. వీరికి వచ్చిన తర్వాత, వచ్చిన వెంటనే క్యాండిల్ వెలిగించి నేను పాపిని అని చెప్పి ఒప్పుకున్న వారు ఎంతమంది ఇక్కడ? ఎంతమంది నేను పాపిని అని చెప్పి ఒప్పుకున్నవారు ఉన్నారు? మంచి ప్రదేశానికి వచ్చామన్న సంతోషం ఉందేమో కానీ నిజంగా ఇది దేవుని సంతోషం పెట్టేటువంటి పండుగనా? నిజంగా అమ్మ మరియ తల్లిని సంతోషం పెట్టే పండుగనా? మనం మోసపోతున్నాం. ఇక్కడికి వచ్చి కూడా మోసం చేస్తుంది సైతాను. ఇక్కడికి వచ్చి కూడా మనల్ని సైతాను మోసం చేసి కొంచెం పంపించి వేస్తుంది. ఒట్టి చేతులతో వెళ్ళిపోకూడదు, నిండైన అనుగ్రహాల దగ్గరికి వచ్చి వెళ్ళిపోవాలి. అమ్మ మరియ తల్లి సంతోషపడుతుంది. మీరు వచ్చారన్న సంతోషం ఉంది. మరి వెళ్ళేటప్పుడు ఏడ్పించి వెళ్తారా? ఎలా వెళ్ళాలి? కొంచెం సంతోషపట్టి వెళ్ళాలి. అమ్మ మరియ తల్లిని ఇంకా సంతోషపరిచి వెళ్ళాలి. ఆ సంతోషమైన పండుగలని మన కుటుంబము ఆశీర్వదించబడదు, దీవించబడదు అని చెప్పి అమ్మ మరియ తల్లి ఈరోజు నాకు సందేశం ఇస్తుంది. ఇదే నాకు అమ్మ మరియ తల్లి నాకు ఇచ్చినటువంటి ప్రేరణ. మరియ తల్లి దగ్గరికి వచ్చిన ఐఎమ్ వెరీ సారీ మమ్మీ, అమ్మ నేను పాపిని, నన్ను మన్నించు. ఇదే నా ప్రార్థన. ఇది కూడా మీరందరూ కూడా ఈ యొక్క ప్రార్థన చేసుకుని వెళ్ళండి. నిజంగా అమ్మ మరియ తల్లి మీతో పాటే వస్తుంది. మీరు ఎక్కడికి ఉన్నా మిమ్మల్ని విడిచిపెట్టదు. మీ కుటుంబంలో అమ్మ మరియ తల్లి సాన్నిధ్యం ఉంటుందని చెప్పి చెప్తుంది. ఒక విషయంలో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. క్యాన్సర్ వ్యాధి నయమైపోతుంది. పెద్ద పెద్ద రోగాలన్నీ కూడా నయమైపోతున్నాయి. ఒక అద్భుతం జరుగుతుంది. ఈరోజు ఒక అద్భుతం జరిగిందంటే దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఏంటండి? ఇక పాపము చేయకము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక పాపం చేయకమ్మా, ఇక నువ్వు ఇక్కడి నుంచి పాపము కొనసాగించవద్దు. నువ్వు ఏదైతే పొందుకున్నావో నూతనత్వాన్ని, ఆ నూతనత్వాన్ని మరలా జీవించు అని చెప్పి యేసు ప్రభు మరియ తల్లి ద్వారా చెప్తున్నాడు. మరి మరియ తల్లి ఈరోజు వచ్చే సందేశం ఒకటే, మీరందరూ కూడా ఇక్కడికి
ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి ఫాదర్ గారు ఎంతో మందికి మెసేజ్ పెట్టారు, అందరూ రాలేకపోయారు, కానీ మీరు మాత్రమే రాగలిగారు ఇక్కడికి. మరి దేవుడి ప్రణాళిక గొప్పది. మరి వచ్చిన వారమైనా మన దేవుని సాక్షులు నిలబడటకు ఈ అద్భుతాన్ని మన జీవితంలో కలిగి మన జీవితం అతికించుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గబ్రియలు సన్మస్కు ఒక మాట చెప్తున్నాడు మరియ తల్లితో, ప్రభువు నీతో ఉన్నాడు. మరియ తల్లి కూడా చెప్తుంది, నా కుమారుడు మీతో ఉంటాడు, నా కుమారుడు మీతోనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఈ మాట మీరు నమ్మండి. అమ్మ మరియ తల్లి ఎక్కడ ఉంటే దైవ కుమారుడు అక్కడ ఉంటాడు. మరి ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, దేవుడు మనతో ఉంటే మనకు విరోధి ఉన్నాడా? మనల్ని మోసం చేసేవాడు ఉంటాడా? ఎవడు మనం మోసం చేస్తాడు? దేవుడు లేని సమయంలోనే దేవుడు సైతానుడు మోసం చేస్తాడు. అమ్మ మరియ తల్లి లేని సందర్భం బట్టే సైతానుడు మోసం చేస్తాడు. మరి ఈరోజు మనం మోసపోతున్నామంటే దేవుడు మనతో ఉన్నాడా? లేనట్టే కదా. మనం పాపంలో పడిపోతున్నామంటే, మోసపోతున్నామంటే, చెడు క్రియలు చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుడు మనతో లేకుండా చేసుకుంటున్నాము. అమ్మ మరియ తల్లిని విడిచిపెడుతున్నామని అర్థం, దేవుని కాదనుకుని వెళ్ళిపోతున్నామని అర్థం. కానీ మరియ తల్లి చెప్తుంది, ప్రభు నీతో ఉంటాడు ఈ రోజు నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం విడిచిపెట్టిన, అన్నదమ్ములు మోసం చేసిన యోసేపుతో దేవుడు ఉన్నాడు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో మీరు చదివితే ఆది కాండంలో 39వ అధ్యాయంలో తండ్రి నుండి దూరం చేస్తారు, అన్నలు మొత్తం కూడా అతను అమ్మివేస్తారు. అక్కడ మరి ఆ సమయంలో ఎవరున్నారండి? అతనికి దేవుడు ఉన్నాడు. మాట చదువుతానండి, ఒక మాట. పుతిఫర్ ఇంట్లో ఉన్నటువంటి యోసేపుతో దేవుడు ఉన్నాడని చెప్పి దేవుడు రుజువుపరుస్తున్నాడు. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళిపోగా పుతిఫరు అను ఐగుప్తీయుడు ఇష్మాయేలీయుల నుండి అతన్ని కొనెను. పుతిఫరు ఫరో రాజు కడనున్న ఉద్యోగి, రాజ సంరక్షణకు నాయకుడు. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను కనుకనే అతడు వర్ధిల్లెను అని చెప్పి అతను గుర్తిస్తున్నాడు. అన్నలు లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, తల్లి లేకపోవచ్చు, అందరూ మోసం చేయొచ్చు, కానీ దేవుడు ఒక్కడుంటే సరిపోతుంది. దేవుడు ఒక్కడుంటే చాలు. ఆ తోడ్పాటు ఉంటే విరోధి అనేవాడు మనల్ని మోసం చేయడు అని చెప్పి ఆ యోసేపు జీవితంలో దేవుడు ఉండి నడిపిస్తున్నాడు. మరి ఎందుకున్నాడంట దేవుడు? యోసేపు దేవుని యందు ఉన్నాడు, దేవుని యందు జీవిస్తున్నాడు, దేవుని విడిచిపెట్టలేదు. అన్నలు విడిచిపెట్టారని చెప్పి నిరాశపడలేదు, కుటుంబం దూరం అయిపోయిందని నిరాశపడలేదు. కానీ దేవుడు చేయి పట్టుకొని జీవించాడు. దేవుడు అతని యందు ఉండి అతడు చేసే ప్రతి పనిని దీవిస్తున్నాడు. మరి ఈరోజు మనమందరం కూడా దేవుడు తోడైనటువంటి జీవితంగా, దేవుడి దగ్గర మరలా నూతన జీవితాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి బిడ్డలుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతికించబడినటువంటి జీవితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. యోసేపు జీవితంలో మనుషులు లేరు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. తను చేసిన ప్రతి పని కూడా దేవుడు వర్ధిల్లింపజేస్తున్నాడు, సక్సెస్ అవుతుంది. ఈరోజు ఇక్కడ కొండ ప్రాంతంలో ఫాదర్ గారు ఆరంభించినప్పుడు ఎవ్వరూ లేరండి. నాకు తెలుసు, ఫాదర్ ఏడుస్తూ చెప్తున్నాను, నాకు నేను మొదట్లో చాలా హర్డల్స్ నేను ఫేస్ చేశాను. చాలా మంది నన్ను వేడిపించారు, చాలా మంది అనుమానించారు, చాలా మంది అంగీకరించలేదు, పరీక్షించారు. కానీ ఒక్కరు చెప్తున్నాడు, మరియ తల్లి నాకు తోడుగా ఉంది, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఒక్కటి గమనించండి, మన దేవుడు తోడై ఉంటే విరోధి ఎన్ని రకాలుగా వచ్చినా, ఎన్ని రకాలుగా మోసం చేయాలని వచ్చినా, దేవుడు చేయి పట్టుకొని నడిస్తే మనం విజయం సాధిస్తాము. ఈ విజయానికి ప్రత్యేకనే ఈ 18వ వార్షికోత్సవ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. గట్టిగా చెప్పకూడదాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉంటే విరోధి లేడని చెప్పి పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వాక్యంలో చెప్తున్నాడు. దేవుడు నాకు తోడై ఉండగా నాకు విరోధి ఎవ్వడు లేడు అని చెప్పి ఆ వాక్కు ద్వారా మనకు సెలవిస్తున్నాడు. మనకు విరోధి ఉన్నాడు, మోసం చేసేవాడు ఉన్నాడు అంటే మనం దేవుడిని విడిచిపెట్టామని చెప్పి మనం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క పరిశుద్ధ పండుగలో అమ్మ మరియ తల్లి అద్భుతంలో మనం ఏకమవుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మ మరియ తల్లి అద్భుతం ఏంటి? పగిలినటువంటి స్వరూపం అతికించబడింది.
ఈరోజు మన జీవితము అతికించబడినప్పుడు ఈ అద్భుతంతో మనం కూడా ఏకమైన వారమే అని చెప్పి మనం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు 15వ అధ్యాయంలో 16వ అధ్యాయం 17వ వచనంలో, నేను ప్రభు కంట పడకుండా దాక్కుందును, ఆకాశంలో ఉన్నవాడు నన్ను పట్టించుకున్న, ఇంతమందిలో అతడు నన్ను గమనించి గుర్తుపట్టున, ఇంతటి మహా ప్రపంచంలో నేను ఏ పాటు వాడను అని ఎంచకూడము అని చెప్తున్నాడు. చాలా మంది ఎలా మోసపోతామంటే, ఇంతమందిలో దేవుడు నన్ను చూస్తాడా, ఇంతమందిలో నేను పాపం చేసే వాళ్ళు నీ ఎంతటి వాడిని, అసలు నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను అలా చేయట్లేను, ఇలా చేయట్లేను, వారు నాకంటే ఎక్కువ పాపం చేస్తున్నారు, వారు నాకంటే ఎక్కువగా పాపం జీవితం జీవిస్తున్నారు, నేను ఎంతటి వాడిని, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటాడా? ఇంత పెద్ద ప్రపంచంలో నేను మోసపోయినటువంటి స్థితిలో దేవుడు నన్ను పట్టించుకుంటాడా, దేవుడు నన్ను చూస్తాడా అని చెప్పి దేవుడు చూడట్లేదు కదా, దేవుడు పట్టించుకోడు కదా. సైతాన్ ఎలా మోసం చేస్తుందో చూడండి. మనం చేసిన పాపము దేవుడు చూడడులే, దేవుడు పట్టించుకున్నడులే, దేవుడు గమనించడులే అని చెప్పి మనల్ని మనం మోసం చేసుకునే విధంగా చేస్తుందంట సైతానుడు. ప్రభువు నన్ను కనిపెట్టుకుంటూ ఉంటాడా, దేవుడు నన్ను చూస్తాడా అసలు? అవునండి, దేవుడు మనం చూస్తాడంటే చూస్తున్నాడు. నిజంగా మనం ఎలా మోసపోతున్నాం, అసలు ఏ విషయంలో మోసపోతున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని అనునిత్యము కనిపెడుతూనే ఉన్నాడు. మన జీవితాన్ని దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత పెద్ద ఊర్లో నన్ను చూస్తాడా దేవుడు? చూడడులే అన్నట్టుగా జీవించకూడదండి. ఈరోజు మనం మోసపోతున్నది దేవుడి విషయంలోనంట, దేవుడు చూడట్లేదు కదా అన్న విషయంలో మోసపోతున్నామంట. దేవుడు ఏం పట్టించుకోలే అన్నట్టుగా జీవిస్తున్నామంట. దేవుడు ఏమి అనడలే అన్నట్టుగా జీవిస్తున్నామంట. మరి ఈరోజు పాపం చేసిన వెంటనే ఒక శిక్ష వేస్తే దేవుడు, వెంటనే ఒక దెబ్బ కొడితే, ఒక వ్యాధి ఇస్తే, అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా గమనించే దేవుడే, చూసే దేవుడే. కానీ ఎప్పుడు నువ్వు జ్ఞానోదయం చెంది నువ్వు మోసపోయావు, దేవుడు నన్ను చూస్తున్నాడన్న దైవభీతితో దేవుడి దగ్గరకు వచ్చి సమాధాన పడతావు. మరి దేవుడిని సంతోషం పెట్టేటువంటి సుంకరి వలె దేవుడి దగ్గరకు వచ్చి నేను పాపిని అని చెప్పి ఒప్పుకుంటావు. మరి ఆనాటి జీవితాన్ని ఎప్పుడు జీవిస్తావని చెప్పి దేవుడు ఓపికతో ఒక కంట కనిపెడుతూ ఉన్నాడంట, చూస్తున్నాడంట. అందుకనే ఒక లోబి లూకా శుభవార్త 12వ అధ్యాయంలో ఒక లోబి అనుకుంటున్నాడు, తన జీవితంతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఒక మాట, లోబి తను ఒక మాట మాట్లాడుకుంటున్నాడు, నీకు అనేక సంవత్సరములకు కావలసినటువంటి సంపదలు నీకున్నాయి. ఏమనుకుంటున్నాడు, ఇంకా నువ్వు తిను, త్రాగు, ఆనందించు, నీకు చాలా రోజులకు సరిపడినటువంటి ఆ సంపదలు ఉన్నాయి, ఎంజాయ్ చేయి. నీకు చాలా ఆస్తి ఉంది, ఎంజాయ్ చేయి. మోసపోతున్నా. ప్రభు ఒక మాట అంటున్నాడు, ఆ లోబితో అంటున్నాడు, ఓరి అవివేకి. ఏమంటున్నాడంట, ఓరి అవివేకి. మోసపోయే వారితో దేవుడు చెప్పే ఒకే ఒక మాట, ఓరి అవివేకి, అవివేకురాలా, మోసపోతున్నావు. తరతరంలోకి తరగనటువంటి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది అని చెప్పి అనుకుంటున్నావు, మోసపోతున్నావు. ఈరోజు ఆ వ్యక్తితో అంటున్న, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణము తీసివేయబడితే నీ కూడగొట్టుకున్నది ఎవరికి చెందును, ఎవరికి పోతుంది? ఇప్పటి వరకు నువ్వు కళ్ళ కన్నావు కదా, కళ్ళన్నీ కూడా ఏమవుతాయి? మోసపోతున్నావు. ఈరోజు ఆ మోసం నుండి, ఆ మోసపడినటువంటి జీవితం నుండి బయటికి రమ్మంటున్నాడు దేవుడు. నిజమైన జీవితం ఏంటంట, అమ్మ మరియ తల్లి ఏ విధంగానైతే ఇదిగో నేను ప్రభు దాసురాలను అని చెప్పి దేవుని దగ్గర ఏ విధంగానైతే తను సంపూర్ణంగా అర్పించుకుందో, దైవ కుమారుడు తన సంపదగా వచ్చినప్పటికీ, సృష్టినే చేసినటువంటి దేవుడే తన కుమారుడుగా తన గర్భంలో మోస్తున్నప్పటికీ ఏమని పలికింది, ఇదిగో నేను నీ దాసురాలను, ఇదిగో నీ దాసుడనని చెప్పి అలాంటి వినయం కలిగినటువంటి జీవితంలో అమ్మ మరియ తల్లి సమర్పించుకుంటుంది. ఈరోజు నువ్వు దేంట్లో మోసపోతున్నావు? నీకు ఆస్తులు ఉన్నాయని చెప్పి నన్ను ఎవరు ఏమి చేయలేరని చెప్పి అనుకుంటున్నావా? మంచి అంతస్తు ఉందని చెప్పి అనుకుంటున్నావా? మంచి ఉద్యోగం ఉందనుకుంటున్నావా? మరి అన్నిటికంటే వినయది ఏంటంటే, ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయి జీవిస్తున్నావేమో, ఇవన్నీ నీకు సమకూర్చినటువంటి దేవుణ్ణి నువ్వు కాదనుకొని జీవిస్తున్నావేమో.
అందుకని దేవుడి వాక్కు ఒక విషయంలో స్పష్టంగా తెలియపరుస్తుందండి. ఉపద్య గ్రంథంలో ఒకరు ఈ విధంగా అనుకుంటున్నాడంట, నేను మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నా, చాలా పెద్ద ఇల్లు, ఆకాశంలో కట్టుకున్న ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, మంచి విశాలమైన ఇల్లే. కానీ అతనితో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుండి చెప్తున్నాడు, నీ పొగరు నిన్ను అపమార్గం పట్టించినది. నువ్వు మోసపోయిన స్థితిలో నువ్వు నీ యొక్క మనస్సు అపమార్గం పట్టిందంట. మంచి మార్గం కాదు, నేనే మార్గం అన్న యేసు మార్గం కాదంటున్నాడు. అపమార్గం, అపవాది చూపించిన మార్గం. అందులో ఏమంటున్నాడంటే, నీ నివాసం కొండ సందుల్లో ఉన్నది, నీవు ఎత్తైన పర్వతమే నివసించుతున్నావు, కావున నిన్నెవరు కూలదొరని నీవు నమ్ముతున్నావా? అనుకుంటున్నావా? నువ్వు పెద్ద ఇల్లు కట్టుకున్నావు, నీకు చాలా సంపదలు ఉన్నాయి, నిన్నెవరు కూలగొట్టలేరొచ్చి అనుకుంటున్నావా? దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు గరుడ పక్షి ఎంత ఎత్తైన నివాసం ఉన్నను, చుక్కల నడుమ ఇల్లు కట్టుకొని ఉన్నను, నిన్ను కూలద్రోయక మానను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు దగ్గర ఎప్పుడు కూడా మనం ఎంత వినయంగా ఉండాలంటే, ఎంత వినయాన్ని ప్రదర్శించాలంటే, ఎంత ఉన్నప్పటికీ, ఎన్ని కలిగి ఉన్నప్పటికీ దేవుని దగ్గర అమ్మ మరియ తల్లి వలె, ఇదిగో నీ ప్రభు దాసురాలను, ఇదిగో నీ ప్రభు దాసుడను, ఇదిగో నువ్వే ఇచ్చావు దేవా, ఈ స్థితి ఉన్నది నువ్వు ఇచ్చినదే ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే మన వినయంతో ప్రవర్తిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం మోసపోతున్నాం దేన్ని చూసి? మన ఇంటిని చూసి మోసపోతున్నాం, మన టీవీని చూసి మోసపోతున్నాం, మన సెల్ ఫోన్ చూసి మోసపోతున్నాం. ఎన్ని రకాలుగా మోసపోతున్నామో అన్నిటి అందుకు కూడా దేవుడు అంటున్నాడు, నేను కూలద్రోస్తాను, అవన్నీ కూడా పడిపోతాయి, ఒకరోజు కూలిపోతాయి, ఒకరోజు పని చేయవాన్ని, ఏది నీకు ఉపయోగపడదు అంటున్నాడు. నువ్వు నమ్ముకున్నది ఏది కూడా నువ్వు నీ జీవితంతో రాదు అంటున్నాడు. మరి ఏది వస్తుందంట? అమ్మ మరియ తల్లి దేవుని యందు ప్రదర్శించినటువంటి వినయమే, భక్తి, మరి దైవ భయమే మనకి సంపదగా నిలుస్తుందని చెప్పి అమ్మ మరియ తల్లి ఈరోజు చెప్తూ ఉంది. మరి దేవుడు తోడై ఉన్నవారు మాత్రమే, దేవుడు తోడుగా చేసిన వారు మాత్రమే దైవభీతి కలిగి ఉంటారు. ఈరోజు ఫాదర్ గారు సంపాదించుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయండి. ఎంతమంది మరి దేవుని పేరిట మోసం చేసేవారు ఉన్నారు. కానీ ఫాదర్ గారు ఎంత వినయంగా మరి అన్ని కూడా విడిచిపెట్టి, నేను ఫాదర్ గారిని చెప్పట్లేను, అలాంటి వారు చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క ప్రదేశము ఇంతమందికి ఆశీర్వాదకరంగా మలచబడిందంటే మరి అమ్మ మరియ తల్లి ఇక్కడ చేస్తున్న పని ఏంటి? ఒకటేనండి, బిడ్డలందరినీ కూడా ఈ లోక మోసం నుండి, సైతాను మోసం నుండి వారిని రక్షించడానికి, మీరు మోసమైన స్థితి నుంచి మీరు బయటపడాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో కూడా ప్రభు స్పష్టం చేస్తున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో ప్రభు వాక్కు ఇలా సెలవిస్తుంది, చదువుదాము. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 43వ వచనము, మీరు నా మాట గ్రహించుకున్నారు, నా బోధ వినజాలకున్నారు కదా అని చెప్తున్నాడు. నా మాట వినట్లేరు, అసలు నా మాట వింటే మీరు మోసపోరు అంటున్నాడు. మరి ఈరోజు నా మాట వినకపోతే మీరు ఎవరి మాట వింటున్నారు? దేవుడు చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యొక్క సైతాను సంతానము, మీ తండ్రి కోరికలు నెరవేర్చ కోరుచున్నారు. అతడు మొదటి నుండి నరహంత, సత్యమునకు నిలబడడు, ఏదైనా సత్యం ఉన్నది వాడిలో లేదు, అబద్ధం అవట వారికి స్వభావం సిద్ధము, ఏదైనా వాడు అసత్యవాది, అసత్యమునకు తండ్రి. యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. మనల్ని మోసం చేసేవాడు ఎలా ఉంటాడంట? మనం మోసం చేసేవాడు, మనం మోసం చేసేటువంటి ఆ సైతాను యొక్క బుద్ధి ఏంటంట? యేసు ప్రభువే చెప్తున్నాడు, అతడు మొదటి నుండి నరహంత, చంపేటువంటి స్వభావం. ఈరోజు నీ ఆత్మను, దైవాత్మను చంపడానికి నిన్ను మోసం చేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మను చంపడానికి మోసం చేస్తున్నాడు. మరి ఏ విషయంలో మోసపోయావు? సెల్ ఫోన్ అనే విషయంలో మోసపోయావా? ఒక వ్యక్తి అనే విషయంలో మోసపోయావా? లేకపోతే లోక వ్యామోహం అనేటువంటి విషయంలో మోసపోయావా? మోసపోతే సైతాను ఏం చేస్తాడంటే చివరికి నిన్ను చంపేస్తాడు. వాడికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే, వాడికి ఉన్న కోరిక ఏంటంటే నిన్ను చంపడమే.
ఈ రోజు సుఖంగా ఉన్నామని చెప్పి అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ రోజు త్రాగడం వలన మంచి జీవితం మంచిగా ఉంటదేమో, బాగా ఉంటదేమో, కానీ ఒక రోజు నేను చంపేస్తుంది అది. ఈరోజు నువ్వు సుఖాన్ని అనుభవిస్తూ ఈ లోక ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఇప్పటికి బాగానే ఉంటదేమో, ఒక రోజు నువ్వు పెద్ద పెట్టి ఏడుస్తావు. అది సైతాను చేస్తున్న మోసం. మోసం అంటున్నాడు, నరహంతా వాడు. మరి వాడు చెప్తున్నాడు, ఇంకో పేరు పెడుతున్నాడు, సత్యమునకు నిలబడేవాడు. అసలు సైతానంట సత్యమునకు నిలబడడు, మోసం చేస్తున్నాడు. మరి అమ్మ మరియ తల్లి ఏం చెప్తుంది? మీరు మోసపోకండి. ఇదిగో అమ్మ మరియ తల్లి మనకి ఈరోజు చెప్తున్న సందేశం, మోసపోకండి అమ్మా. సైతాన్ యొక్క ఆలోచనలను మోసపోకండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఏదైనా సత్యం అన్నది వాడిలో లేదు, అబద్ధం ఆడుట వానికి స్వభావ సిద్ధము. మరి 10 ఆజ్ఞల్లో ఒకటి నరహత్య, మరి ఇంకోటి అబద్ధం ఆడుట, సత్యం చెప్పకపోవడం, ఇవన్నీ కూడా దైవాజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవితం. మరి దాని నుంచి బయటపడవేయడానికే అమ్మ మరియ తల్లి ఇక్కడ దర్శనం ఇచ్చి మనలందరినీ కూడా పిలుచుకొని చెప్తూ ఉంది, బిడ్డలుగా చెప్తూ ఉంది. మన బిడ్డలు మన పక్కకు చేర్చుకొని చెప్తాం కదా, బుద్ధిమాటలు చెప్తామా లేదా? చెప్తామండి. మనం ఎంత చెడ్డవారమైనా మన బిడ్డలకి ఏం చెప్తాం? మంచి విషయాలు చెప్తాం. మనకే అంత బాధ్యత ఉన్నప్పుడు అమ్మ మరియ తల్లికి ఎంత బాధ్యత ఉండాలంటే, ఈరోజు పక్కన చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని అమ్మ మరియ తల్లి చెప్తుంది, అమ్మ మోసపోతున్నావమ్మా, ఈ విషయంలో మోసపోతున్నావు, జాగ్రత్తగా ఉండు. ఈ విషయంలో నీ జీవితము సైతం నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది, మోసపోతున్నావమ్మా, జాగ్రత్త అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని సత్యం చెప్తుంది, సత్యాన్ని మనకు బోధ చేస్తుంది. మరి ఈ విషయాన్ని మనం గ్రహించుకొని అమ్మ మరియ తల్లి చెప్పిన స్వరమును మనం విందాం. అమ్మ మరియ తల్లి పోరాటం చేస్తుందంట, తెలుసా? యుద్ధం చేస్తుందంట, మన తరపున సైతాన్తో యుద్ధం చేస్తుందంట. ఆ యుద్ధంలో మనల్ని గెలిపించడానికి అమ్మ మరియ తల్లి ఈరోజు ఈ దర్శనం ద్వారా మనకు చెప్తూ ఉంది. అమ్మ మరియ తల్లి బిడ్డల వలె, మరియ దళం వలె ఈరోజు మనం ప్రార్థన చేయాలి. అమ్మ నీతో కలిసి నీ కూడా యుద్ధం చేస్తాం. దేనిపై అంట? మనుషుల పైన. అత్త మీద పోరాటం చేస్తే ఏమొస్తుంది? అల్లుడి మీద పోరాటం చేస్తే ఏమొస్తుంది? ఎవరి మీద యుద్ధం చేయాలి? సైతాను క్రియలపై యుద్ధం చేయాలి, సైతాను ఆలోచనలపై యుద్ధం చేయాలి. అత్తతో గొడవ పెట్టుకుంటే గొడవ పెద్దగా ఇది కానీ తగ్గిపోద్దా? కొడుకుతో గొడవ పెట్టుకుంటే గొడవ పెద్దది తగ్గిపోద్దా? మరి యుద్ధం ఎలా చేయాలి? యుద్ధం ఎలా చేద్దాం? ప్రార్థన ద్వారా అమ్మ మరియ తల్లి సన్నిధిలో మోకరించి, అమ్మ నీతో కలిసి యుద్ధం చేస్తాను నేను ఈ రోజు నుంచి. నీ కుమారుడు శిలువ మీద చేసిన యుద్ధం, సైతాన్ని ఓడించిన యుద్ధము నీ కూడా చేస్తాను ఈరోజు. మరి మనం అలాంటి పోరాటం చేయడానికి అమ్మ మరియ తల్లితో కలిసి పోరాటం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అద్భుతంలో మనము అమ్మ మరియ తల్లితో ఏకమై మనం ప్రార్థన చేద్దాం. బిడ్డలారా, లూకా శుభవార్తలో అమ్మ మరియ తల్లి ఒక్కసారే మాట ఇచ్చింది, జీవితం మొత్తం నిలబెట్టుకుంది. ఇదిగో నేను ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నీ చిత్తమే జరుగును గాక. మరి దేవుడి ప్రణాళిక ప్రకారం ఒక్క రోజు ఇచ్చిన మాట మరి జీవితాంతం కట్టుబడి జీవించి సైతాన్ని ఓడించడానికి తన జీవితాన్ని సమర్పించుకుందో, ఇక్కడికి వచ్చిన బిడ్డల మనందరం కూడా ఈ రోజు మనం ఒక మాట ఇద్దాం. ఆ తల్లి సన్నిధిలో ఒక మాట ఇచ్చి ఇక్కడి వెళ్ళిపోదాం. ఎవరి బిడ్డల వలె? అమ్మ మరియ తల్లి బిడ్డల వలె మాట ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంట? ఇదిగో అమ్మ, నువ్వు సైతాన్ని ఓడించడానికి, సైతాన్పై విజయం సాధించడానికి, సైతాన్ యొక్క ఆలోచన నుంచి మనం అందరిని రక్షించడానికి నువ్వు ఏ విధంగా అయితే నువ్వు మౌనంగా ఉండి మనసును మననం చేశావో, దేవుని మొరపెట్టావో, ఆ విధంగా మేము కూడా మొరపెడతాం తల్లి. యేసు ప్రభు శ్రమలు పొందుతున్నప్పుడు ఒక్క మాట పలికిందా? ఒక్క మాట అయినా పల్లెత్తి మాట పలకలేదండి. ఎందుకు? నోరు తెరిస్తే సైతాను గెలుస్తుంది. సైతాను గెలిచేటువంటి ఒక మాట కూడా పలకకుండా అంతే కూడా దేవుడికి మొరపెట్టుకుంది. సైతాను ఓడిపోవాలంటే మనం మరియ తల్లి ఎలాంటి మౌనం పాటించి దేవుడి ప్రార్థన చేసిందో అలాంటి మౌనకరమైన ప్రార్థన అమ్మ మరియ తల్లితో కలిసి ప్రార్థన చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను జయించాలంటే, మన చుట్టూ మన జరుగుతున్న విషయాల యందు మనం విజయం సాధించాలంటే, సైతాన్ని ఓడించాలంటే అమ్మ మరియ తల్లితో కలిసి ప్రార్థన చేద్దాం.
మన మోసపోయిన స్థితి నుంచి మనం బయటపడటానికి ప్రార్థన చేద్దాం. సైతాను మరలా మోసం చేయకుండా మన కుటుంబాన్ని కాపాడాలని చెప్పి, మన కుమారుని కుమార్తెను కాపాడాలని చెప్పి ప్రార్థన చేద్దాం. అందుకనే ఈ యొక్క సమయమందు ప్రత్యేకించి మనము విముఖులమై నశించువారము కాదండి. మనము విముఖులమై నశించువారం కాదు, జీవించే బిడ్డలం, మరే తల్లి బిడ్డలంగా మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని చేతులు హృదయం మీద పెట్టుకొని, ఓ నా ప్రియుడా నీకే వందనం, ఓ నా రక్షక నీకే స్తోత్రం, నీకు దివ్య రక్తంతో వెలనిచ్చి కొనబడిన మీ బిడ్డలం తండ్రి. ఈరోజు అమ్మ మరియ తల్లి సన్నిధిలో ఉన్న మేము విముఖులమై నశించువారం కాదు, మోసపోయిన స్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు, మోసం చేయబడినటువంటి స్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదమ్మా. అమ్మను ప్రార్థన చేద్దాం. అమ్మ నా కోసం ప్రార్థించమ్మా. ఏ విషయంలో నేను మోసపోయానో నీకు తెలుసు తల్లి, మరలా ఆ స్థితిలో నేను ఇంటికి తిరిగి వెళ్ళకూడదమ్మా అని చెప్పి ఈ సభ గురువుల నిత్యము కాచే క్రీస్తు ప్రభుని తల్లివే, అమ్మా సహాయమాతా మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇదిగో సర్వేశ్వరుని బలిపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు, నలుగొట్టబడి వెలుగొట్టబడి మనలోకి విచ్చేస్తున్న క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విధిలో పాల్గొనవచ్చిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి పాత్రలను కాదు, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగా. ససమ
విశ్వసించిన మాతవే ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే శిరసుపై ఉండెను 12 తారల కిరీటం ఆమె శిరసుపై ఉండెను సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే ఆదిలో దేవుని తలపులో తల్లివే సాతాను శిరసును చితక కొట్టిన జననివే ఆదిలో దేవుని తలపులో తల్లివే సాతాను శిరసును నెరవేర్చుటలో గల ఆనందమును అనుభవించే భాగ్యమును మాకు దయచేయుదురుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరునికి